స్తుతి ఆరాధన ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన. ఈ రాత్రి ప్రభు మనందరినీ దర్శించబోతా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు తన ఆత్మ చేత నింపబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరి మీదికి ప్రభు నిండుగా తన ఆత్మని కుమ్మరించబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మని కార్యం మన మధ్యలో జరగబోతా ఉంది. ప్రతి ఒక్కరి పరిస్థితిని దేవుడు మార్చబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మచేత నింపునట్లుగా మనందరం కూడా ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధిస్తూ ఆయనని గొప్పచేద్దాం. ఆమేన్. స్తోత్రం స్తోత్రం ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఏ యోగ్యత ఉందండి? మనకి ఏ అర్హత ఉంది? యోగ్యత లేదు మనకి. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ రాత్రి ఆయన సన్నిధిలో నిలబడ్డావంటే ఆయన ఇచ్చిన యోగ్యత. యోగ్యత లేని మన జీవితంలో ఆయన్ను ఆరాధించడానికి నిన్ను యోగ్యునిగా మార్చిన దేవునికి ఈ రాత్రి నువ్వు నోరు తెరిచి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో యేసయ్య వైపు చూస్తావా? నా యేసయ్య నిన్ను విడుదల కలగజేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ పరిస్థితి ఏమైనా, నీ స్థితిగతులు ఏమున్నా, నా యేసయ్య సమస్తం ఎరిగినవాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను గొప్ప కార్యం చేయాలని, దేవుడు నీ బ్రతుకులో గొప్ప మేలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆశపడిన ఆత్మను తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆయన గొప్ప కార్యం చేసే దేవుడు. మన మధ్యలో ఆత్మరూపిగా సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మనందరము కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. మన మధ్యలో సంచరిస్తున్న దేవుణ్ణి ఆయన నామాన్ని కనపరుస్తూ మన అందరము కూడా ఒకసారి చప్పట్లు కొడుతూ మనందరినీ సర్వసత్యములోనికి నడిపిస్తున్న ఆత్మదేవునికి, మనందరినీ ఐక్యపరుస్తున్న ఆత్మదేవునికి, పరలోకానికి ఐక్యపరుస్తున్న ఆత్మదేవుడికే మనందరము కూడా ఓ రీ బాబా బాబా పొందుకో 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 పరిశుద్ధాత్మ అభిషేకం ఓ రీ బాబా బాబా ప్రతి ఒక్కరిని ఇప్పుడే నిశ్చయముగా తాకునుగాక. ప్రతి ఒక్కరిని ప్రభువారి ఆత్మ చేత నింపండి. ఇప్పుడే విడుదల కలిగించండి. ఆత్మలో ప్రతి ఒక్కరు ఆనందించగలిగే కృప ఈ సంఘములకు క్షేమాభివృద్ధి యోగ్యుడను కాను యేసయ్యా, అల్పుడను నేను యేసయ్యా. యోగ్యుడను కాను యేసయ్యా, అల్పుడను నేను యేసయ్యా. చెతకుండిలో చెతలాంటి వాడను, స్తుతించే కృపనిచ్చావు. మంచేలే
లేని మలినమైన వాడను. మహిమ పరచే భాగ్యమిచ్చవు ఆరాధించుటకు నిన్ను ప్రకటించుటకు, ఆరాధించుటకు నిన్ను ప్రకటించుటకు యోగ్యుడను కాను యేసయ్యా. అల్పుడను నేను యేసయ్యా, యోగ్యుడను కాను యేసయ్యా, అల్పుడను నేను యేసయ్యా. అవును, చెత్త కుండిలో చెత్త లాంటి వారమండి, మంచి లేని మలినమైన వారము, మలినమైన వారము. ఆయన్ని ఆరాధించడానికి నువ్వు రాత్రి వచ్చావు, ఆయన్ని మహిమపరచడానికి ఆయన రాత్రి నువ్వు వచ్చావు. నీ పెదాలు ఏ స్థితిలో ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి? ప్రభు వైపు నువ్వు చూడు. ఈ రాత్రి నువ్వు అనారోగ్యంతో ఉన్నావా? అంధకార సంబంధమైన చీకటి క్రియలతో నువ్వు బాధపడుతున్నావా? నీకున్న వ్యభిచారం అనే ఆ స్థితిని నువ్వు మార్చుకోలేకపోతున్నావా? నీకున్న ఆ చెడ్డ మాటలు వదిలిపెట్టే స్థితిని నువ్వు మార్చుకోలేకపోతున్నావా? సరైన ఆరాధన క్రమము లేకుండా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? వ్యర్థమైన సమయాన్ని నువ్వు గడుపుతూ దేవుని సన్నిధిలో ఉన్నానంటూ పేరుకు మాత్రమే నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఈ రాత్రి నువ్వు పరీక్షించుకొనుము. నీ హృదయ తలుపును నువ్వు తెరువుము. నీ హృదయంలో నువ్వు దేవునికి చోటివ్వుము. దేవుడు గొప్ప కార్యముని బ్రతుకులో జరిగించును. దేవుని వైపు చూద్దామా? అయ్యా నీకు వందనాలు. ఒకసారి మన అందరం కూడా నాతో పాటు ఒక మాట ప్రభుని స్తుతిస్తాం. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా.